మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ షిలోహు చర్చి కర్నూలు పక్షాన మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ యొక్క లెంట్ డేస్లో దేవుని పిల్లలముగా ఆయన యందు జీవిస్తున్న మనకు ఈ తపస్సు కాలం, ఈ శ్రమల దినాలు ఎంతో ఆత్మీయ బలమును చేకూరుస్తాయని, ఈ ఆత్మీయ బలము మన యొక్క విశ్వాస జీవితమును ఎంతగానో ప్రభావితము చేస్తుందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ, ఈ లెంట్ డేస్లో ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ బలాభివృద్ధి కొరకై, ఆత్మీయ జీవితమును సరిచేసుకొనుటకై ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాలు పంపులు పొంది, ప్రార్థన చేత అభిషేకమును పొంది వారి యొక్క జీవితమును బలపరుచుకొనుటకై ప్రయాసపడాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, మరి రోజు క్రైస్తవులముగాను మానవులముగాను మనము ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మనలను భూమి మీద బ్రతకకుండా చేస్తూ ఉన్నాయి. గమనించండి, బ్రతకడము అనేటువంటిది దేవుని చిత్తమై ఉన్నది. ఈ బ్రతుకును ఆశీర్వాదకరముగాను ఆరోగ్యకరముగాను అనేక మందికి ఒక మాదిరికరముగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన మనము కలిగుంటే ఎంతైనా మంచిది. ఎందుకంటే ఈరోజు చాలా మంది తమ బ్రతుకులను పాడు చేసుకుంటూ మరణపు కోరలలోకి వెళ్ళుచు, ఆ మరణము వారిని కంబలించినప్పుడు దేవుడు ఏమాయను అనేటువంటి ఒక ప్రశ్న వారిలో మిగిలిపోతూ ఉంది. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీద బ్రతకడం ఎంతో భారమైపోయినప్పటికీ మన బ్రతుకును సజీవముగాను కుటుంబమునకు, సమాజమునకు, సంఘమునకు సంతోషముగాను సాక్ష్యముగా ఉండునట్లు మన బ్రతుకులను మనము ఆశీర్వాదకరముగా మార్చుకోవాలి. లేకపోతే మన కుటుంబానికి శాపము, దేవునికి అవమానము, అనేక మందికి హేళనకరముగా ఉంటది. అందుకనే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయములో ఈ రీతిగా తెలియపరుచుచూ ఉన్నారు. దయతో గమనించండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనమును మీ నిమిత్తమై చదువుచూ ఉన్నాను. నవ్వుట కంటే, గమనించండి 2వ వచనం, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. మహాజ్ఞాని అని పిలువబడుచున్నటువంటి సొలొమోను మహారాజు రచించినటువంటి కావ్య గ్రంథము ఈ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో, మరి బ్రతుక గోరువారు దానిని మనస్సున పెట్టుదురు. అయితే మరణము
అందరికి వచ్చింది. మరణము రాని వారు భూమి మీద ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరిని మరణము కంబలించింది. ప్రతి ఒక్కరిని మరణము ఆవరించింది. ఈ మరణము మనుషులను తరుముచున్నప్పుడు, ఈ మరణము మనుషులను వెంటాడుచున్నప్పుడు, ఈ మరణము మనుషుల మధ్యలో కలుగుచున్నప్పుడు అనేక మంది భయభ్రాంతులకు గురవుతాం. వినండి, మరణము అంటే ప్రతి ఒక్కరికి భయం. మరణము అనంగానే ప్రతి ఒక్కరు కూడా దానికి భయపడతారు. అయితే మరణమునకు ఏమాత్రము కరుణ గాని, కనికరగమ గాని, దయ గాని లేదు. చిన్న పెద్ద, ముస్లి, పిల్లల తల్లులు, పిల్లల తండ్రులని, లేకపోతే చిన్న పిల్లలని, పెద్ద పిల్లలని, వృద్ధులని, యవనస్తులని, ఇలాంటి ఆ భేదము గాని, దయ గాని మరణానికి లేదు. మరణ కోరలు ఆవరించినప్పుడు దాని నుండి తప్పించుకొనుటకు మార్గము లేదు. అందుకే ఆ మరణమును తప్పించుట యెహోవా వశం. ఆ మరణమును జయించాలి అంటే మీరు క్రీస్తు యేసునందుండాలి. అందుకే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు చెప్పుచున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, మరణము అందరికి వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. ఈ మరణము అందరికి వచ్చింది. అయితే అందరిలో నువ్వు ఉండకూడదంటే, నీవు బ్రతకాలి అంటే ఇదిగో మనస్సును ఒకటి పెట్టుకో. అది ఏమిటి అంటే, ఎవరి మనస్సు అయితే దేవునిపై ఆధారపడతదో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేసే దేవుడు మరణమును తప్పించగలిగినటువంటి ఆ యొక్క పరిస్థితి దేవుని యొద్ద ఉన్నదని గుర్తించి ఆ దేవాది దేవునిపై మనలను మనము ఆనుకునేటట్లు చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, ఇప్పటి నుండి మృతులైన మృతులు ధన్యులు. ఇప్పటి నుండి అనగా ఎవరి జీవితములైతే దేవునిపై ఆధారపడే మనసుంటుందో, ఎవని మనస్సులో బ్రతుకువారుగా బ్రతకాలనుకుంటారో దానిని మనస్సును పెట్టిన వారు ధన్యులు. అందుకే నీతిమంతుల మరణము యెహోవాకు ఇష్టం. దేవునికి ఇష్టమైనటువంటి మరణమును మనము పొందుకోవాలి అంటే మన మనస్సున దానిని పెట్టాలి. దావీదు భక్తుడు కీర్తన 16వ కీర్తనలో అంటున్నాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క స్థలము మాకు ప్రాప్తించెను. నిజముగా ఈరోజు ఒక మంచి స్థలము నీకు ప్రాప్తించాలి అంటే ఆ మరణమును నీ మనస్సులో పెట్టుకో. మరణం అందరికి వచ్చింది. అయితే బ్రతుకువారు ఆ మరణాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు ఆ మరణమును తప్పించుట యెహోవా వశం. ఆ మరణము నిన్ను దాటిపోవునట్లు నీవు క్రీస్తు యేసులో దాగి ఉండు. నీవు క్రీస్తు యేసులో దాగి ఉంటే జీవము నిన్ను ఆవరించింది. ఆ జీవము మీకు కలిగించింది. అందుకనే దేవుని వాక్యం చెప్పుచున్నది, మరణమును గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు సజీవుడై ఉన్నాడు. ఆ సజీవుడైనటువంటి యేసును మనము కలిగుంటే జీవాధిపతి అయినటువంటి ఆ దేవాది దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి మనలను నిత్యము నడిపించింది. అందుకనే మన మనస్సులను ఈ యొక్క తపస్సు కాలములో దేవునికి ప్రతిష్ఠించి
దేవుని సన్నిధిలో కుమ్మరించి మనలను మనము గడుపుచున్నప్పుడు, మన మనస్సు దేవునిపై ఆనుకున్నప్పుడు, ఆ మనస్సును దేవుడు విడిచిపెట్టాడు. ఆ మనస్సుపై దేవుడు తన కనుదృష్టి ఉంచుతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లెంట్ డేస్ లో, ఈ ఉపవాస దినములలో మన మనస్సున మరణము అనేటువంటిది ఆలోచించేసి దానిని మనస్సులో పెట్టుకుని మన మనస్సులను దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఆ మరణమును తప్పించగలవాడు. ఆ మరణమును జయించే శక్తినిచ్చేటువంటి వాడు. అందుకనే మనము ఈ యొక్క దినములలో బ్రతుకుటెంతో భారమైనటువంటి ఈ దుర్దినములలో మన మనస్సున దానిని పెట్టుకుని ప్రభువు వైపు చూస్తూ ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన జీవము కలిగిన స్వామి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ దినం దేవా, ఇదిగో నీ ప్రియ బిడ్డలమైన మేము ఈ లోకములో బ్రతుకుటెంతో భారమై, బ్రతుకుపై విరక్తొచ్చి అనేక మంది అనేక రీతులుగా మరణించుచుండగా, ఆ మరణమును జయించి తిరిగి లేచిన యేసు మాకు జీవ సమృద్ధిని దయచేసి ఆ మరణముపై జయము దయచేయమని, ఎందరైతే బలహీనులుగా ఉంటున్నారో, ఎందరైతే మరణ ఛాయల్లో ఉంటున్నారో, అట్టి బిడ్డలను మీరు బ్రతికించి నీ నామ ఘనత కొరకై నిలవబెట్టుకొనమని, ప్రతి బలహీనతపై జయము దయచేయమని అయ్యా, ఈ దీన సేవకునితో పాటు కలిసి ఎంతమంది ప్రియ బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవించారో, అట్టి బిడ్డల పక్షాన్ని మీరుండి కార్యమును జరిగించమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.